ఈనాటి దివ్యబలి పూజను సమర్పించువారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని అంతోని మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని, సాత్విక్ యాత్వికులను దీవించి వారికి జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిసెస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని పూజ సమర్పించేవారు మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, మరియు కుమార్తె పై దేశాలకు ప్రయాణం వెలుచుండగా ఆ ప్రయాణంలో ఎటువంటి ఆటంకం రాకుండా దేవుడు తోడుగా ఉండాలని, ఎటువంటి ఆటంకం లేకుండా పనులు పూర్తి అవ్వాలని, కుమారుని చదువుకు డబ్బులు సమకూరాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రిషి రోహిత్లను దీవించమని, వారికి ప్రతి బంధకాల నుండి విడుదల ప్రసాదింపచేయమని, వారికి మంచి జాబ్ రావాలని, చేసే వ్యాపారంలో దేవుడు తోడ్పడాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కటకం రాజరత్నరెడ్డి నీరజ సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడ్పడాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్నగర్. గొల్లమారి, కస్పరెడ్డి, గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్, కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి, చిన్నపరెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి, మెర్లినమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు.
కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి, అంబటి లూర్తిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి, తేకులమ్మ, ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షౌరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి శౌరీలు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి శౌరీలు శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల, రాయపురెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య, సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప, నెలటూరి లలిత కుమారి, నెలటూరి రూబేనమ్మ, తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ, తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతు పులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి, శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు, కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమా రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ, మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు.
మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించువారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించువారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు తన భక్తులమైన మనకు శాంతి కలుగునని, తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడని చెప్పుచున్నాడు. కీర్తన 85:8-9 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాది దేవుడు హేరాళముగా దీవించాలని, ఈరోజు ప్రత్యేకంగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి ముక్కుటముగా లభించునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పట్టణము దర్శన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 21వ అధ్యాయము 1 నుండి 2 వరకు. అంతటా దివి నుండి అవతరించుచున్న ఒక దేవదూతను నేను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు ఒక బరువైన గొలుసును ఉండెను. సైతాను అనబడు ఆ పాత సర్పమును, ఆ భయంకర సర్పమును అతడు పట్టుకొని 1000 సంవత్సరాల పాటు బంధించెను. ఆ దేవదూత ఆ సైతానును అగాధములోనికి త్రోసి 1000 సంవత్సరములు పాటు మానవ జాతిని ఆ సైతాను మోసగించకుండా ఆ అగాధమునకు తాళము పెట్టి ముద్ర వేసెను. తదుపరి కొద్ది కాలము పాటు వానిని తిరిగి విడవవలసి ఉన్నది. పిమ్మట సింహాసనములను సింహాసీనులకు వ్యక్తులను అట నేను చూచితిని. తీర్పు తీర్చు అధికారము వారికి ఇయ్యబడెను. యేసు విదితమొనర్చిన సత్యమును దేవుని వాక్కును ప్రకటింపుచే ఉరితీయబడిన వ్యక్తులకు ఆత్మలను కూడా నేను అట చూచితిని. ఆ మృగమును గాని దాని విగ్రహము గాని వారు పూజింపలేరు. ఆ మృగ చిహ్నము కూడా వారు తమ నుదురులపైన గాని చేతులపైన గాని వేయించుకొనలేదు. వారు క్రీస్తుతో పాటు ప్రభువులుగా 1000 సంవత్సరములు పాలించిరి. అప్పుడు ఒక గొప్ప తెల్లని సింహాసనమును, దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని. దివియు భువియు ఆయన సమక్షము నుండి పారిపోయి తిరిగి రాక ఉండెను. పిన్నలు పెద్దలను అగు మృతులందరూ తారతమ్యము లేకోకుండా ఆయన సింహాసనము ఎదుట నిలిచియుండుట అప్పుడు నేను గమనించితిని. గ్రంథములు విప్పబడెను. అంత సజీవుల గ్రంథమున తెరవబడెను. గ్రంథములో రాయబడినట్లుగా వారి వారి పనుల బట్టి మృతులకు తీర్పు తీర్చబడును. అంత సముద్రము తన మృతులను వదిలివేసి మృత్యువు లోకమును కూడా తమ యందున్న మృతులను విడుదల చేసెను. వారందరకు వారి వారి పనులను బట్టియే తీర్పు చెప్పబడెను. అంతటా మృత్యువును మృత్యులోకమును అగ్నిగుండములోనికి నెట్టబడిరి. జీవగ్రంథమున వెలువడి పేర్లు రాయబడలేదో వారందరూ అగ్నిగుండమున త్రోసివేయబడిరి. అంతటా నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదటి దివియు భువియు అదృశ్యమాయెను, సముద్రము కూడా అదృశ్యమాయెను. అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేము కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రాధారణము వనర్చుకొనిన సిద్ధపడిన యువత వలె ఉండెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుండి 33వ వచనం వరకు. ఆయన వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి సిగురు తొడుగుట చూసినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకుందురు. అట్లే ఇవి అన్నియు సంభవించుట మీరు చూసినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు. ఇవి అన్నియు జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, భూమి ఆకాశములు గతించిపోవునేమో కానీ ప్రభు పలికినటువంటి మాటలు మాత్రం గతించిపోవు. ప్రభు పలికినటువంటి ఒక్క అక్షరము కూడా నెరవేరకపోదు అని దేవుడే మనందరికీ కూడా మరి అభయం ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రభు మనందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనుషుల మాటలలో తేడా ఉంటుంది, మనుషుల ప్రవర్తనలో తేడా ఉంటుంది. మనుషులు రకరకాల సందర్భాలలో రకరకాల విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మనందరినీ సృష్టించినటువంటి నిజదేవుడు, మనందరినీ కాచి కాపాడుతూ పోషిస్తూ బలపరుస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు మాత్రం తన మాటను మార్చడు, తన నిర్ణయాన్ని మార్చుకోడు. మన పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ వహించి మనందరిని దీవించడానికి, మనందరినీ కాపాడడానికి, మనందరినీ రక్షణ బాటలో నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటాడు అని వాక్యము ద్వారా సెలవిస్తోంది. ప్రియ సహోదరులారా, ప్రభు మనందరికీ ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నారు. మీకు బంగారు భవిష్యత్తుని ఇస్తాను, మీ వ్యాధులను తొలగిస్తాను, మీ సమస్యలను తొలగిస్తాను, మీ కష్టకాలను తొలగిస్తాను. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కష్టాల కంటే రేపటి రోజున మీకు బంగారు భవిష్యత్తుని ఇస్తాను. మీరు భయపడవద్దు, నా వాక్యానుసారం జీవించండి, పాత జీవితాన్ని విడనాడండి, పాపపు జీవితాన్ని వదిలిపెట్టండి. మీ జీవితంలో అన్ని నూతన కార్యాలు చేస్తాను, అన్ని గొప్ప కార్యాలు చేస్తాను అని ప్రభు అనేక సందర్భాలలో ఈ వాగ్దానాలు మనందరికీ కూడా అందచేశారు. ప్రియ సహోదరులారా, ఆయన ఈరోజు ఖచ్చితంగా మనకు తెలియచేస్తున్నారు. ఆకాశంలో మార్పులు రావచ్చేమో, భూమి మీద మార్పులు రావచ్చేమో, సముద్రము మీద మార్పులు రావచ్చేమో, మీలో మీకు మార్పులు రావచ్చేమో, చుట్టూ ప్రాంతాలలో మార్పులు రావచ్చేమో, కానీ నా మాటలు మాత్రం ఎన్నటికీ గతించవు. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రతి మాట, ప్రతి వాక్కు, ప్రతి అక్షరము ఒక్కడు కూడా పోకుండా అది యథార్థంగా మీ జీవితంలో నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మనుషులు మాటలు మారుస్తారు, మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు.
కానీ ప్రభు అంటున్నాడు, నా మాటలలో ఏ ఒక్కటి కూడా గతించిపోదు, నా మాటలలో ఏ ఒక్కటి కూడా మార్పు ఉండదు. చెప్పింది చెప్పినట్లుగానే మీ జీవితంలో చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు, నేను నరుల వంటి వాడిని కాదు, నేను నరులాగా అసత్యమాడను, ఆడి తప్పను, మాట ఇచ్చి పని చేయకుండా ఉంటానా, చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోకుండా ఉంటానా అని దేవుడి రోజు మనందరికీ అభయమిస్తున్నాడు. నేను నరుల వంటి వాడిని కాదు, మాట ఇచ్చి తప్పేవాడిని కాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, పవిత్ర గ్రంథమంతా కూడా చదివితే ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. అవన్నీ నీ జీవితంలో చేస్తాను, ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలంటే నీవు కూడా ఒక పని చేయాలి బిడ్డా. మార్చుకో, హృదయాన్ని మార్చుకో, పాపపు జీవితాన్ని వదిలిపెట్టు, మోసకరమైన జీవితాన్ని వదిలిపెట్టు. నీ జీవితంలో అన్నీ నూతన కార్యాలే చేస్తాను, అన్ని గొప్ప కార్యాలే చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి దేవుని మాటలకు మన మాటలకు గల వ్యత్యాసం. లూకా శుభవార్త 18వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు, రేయింబవళ్ళు నీవు ప్రార్థించగా నీ ప్రార్థన నేను ఆలకించలేననుకున్నావా? నీ ప్రార్థనకు నేను న్యాయము చేకూర్చలేననుకున్నావా? తప్పకుండా న్యాయం చేకూరుస్తాను అని దేవుడు మరొక్కసారి అభయమిస్తున్నాడు. మనుషులు విసుగు చెందుతారు, మనుషులు నిరుత్సాహపడతారు, మనుషులు ఆశలు వదులుకుంటారు, మనుషులు నమ్మకం వదులుకుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు విసుగు చెందుతారేమో కానీ నేను విసుగు చెందను. నేను మీకోసమే లోకానికి వచ్చా, మిమ్మల్ని దీవించడానికి లోకానికి వచ్చా, మిమ్మల్ని సరిచేయడానికి లోకానికి వచ్చా, మిమ్మల్ని పరలోకములో చేర్చడానికి లోకానికి వచ్చా. మీరు మార్చుకోవాలి, మీరు పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందననే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు అని దేవుడు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులు గమనించండి, భూమి ఆకాశములు గతించిపోవునను నా మాటల్లో ఒక్క అక్షరము కూడా గతించిపోదు. అది మీ జీవితంలో 100% అది నెరవేరుతుంది. అది నెరవేరాలంటే మీరు కూడా కొన్ని వదులుకోవాలి. అప్పుడే ఈ నూతన కార్యాలు మీరు పొందుకుంటారని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సువిశేష పట్టణము ద్వారా భూమి ఆకాశములు గతించిపోవునను నా మాటలు ఎన్నడూ కూడా గతించిపోవు, అది మీ జీవితంలో నెరవేరుతాయని పలికిన దేవా స్తోత్రమయ్యా. ఇంత గొప్పగా, ఇంత గట్టిగా, ఇంత ఉన్నతముగా ఈ వాగ్దానాన్ని మా అందరి ముందు ఉంచుతున్నందుకు స్తోత్రం ప్రభువా. దీనిని బట్టి మేము విశ్వాసంలో బలపడి ఇంకా గొప్పగా మేము మీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మా పాత జీవితాన్ని, మా పాపపు జీవితాలను వదులుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ప్రతిరోజు మానవులము తండ్రి మాటలు మారుస్తూ ఉంటాం. మా ప్రవర్తనలో మార్పు, మా క్రియలలో మార్పు, మా వేషధారంలో మార్పులు వస్తూ ఉన్నాయి. కానీ ప్రభా, మీలాగా మేము ఎల్లప్పుడూ కూడా స్థిరముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, పవిత్రంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మీ మాట ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈనాటి సువిశేష పట్టణం ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా మార్చమని, గొప్ప అభయంగా మార్చమని, గొప్ప దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని ఆశీర్వదించండి. చిన్నారి బిడ్డలను దీవించండి. ఈరోజు 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలు సమర్పిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, మా పాపాలను క్షమించి మీ మంచి మనస్సుతో, ఉన్నతమైనటువంటి మనస్సుతో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఓ ప్రభువా, డివైన్ వాయిస్ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, దివ్య పూజా బలులు పెట్టిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దీనికి అనేక విధాలుగా స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాల కోసం, బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, వివాహాల కోసం, సంతాన వరము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. వారికి మంచి వివాహ సంబంధాలను ఏర్పాటు చేసి సంతాన భాగ్యముతో ఆ బిడ్డలను దీవించమని, అప్పుల సమస్య నుండి, కోర్టు సమస్య నుండి, ల్యాండ్ సమస్య నుండి, కుటుంబ తగాదాల నుండి ఈ బిడ్డలందరికీ కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని పేరు పేరున దీవించి, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చిలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చిలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమును కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు, ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో
ప్రభు అయిన దేవా, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోనే మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. సర్వ పవిత్రతకు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి. మా జీవితాలను విశ్వాసములో నడిపించండి. మమ్మ మార్చండి ప్రభు అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించేవాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తంలో మనందరికీ నిత్య జీవన, శాంతి, సమాధానం దయచేయును. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. స్వర్గభోజ్యమితడే, స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు
నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని ప్రభువు నుడువుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 57వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయే, దేవదూషణలెక్కువాయే. దైవ మాటలు దూరమాయే, దేవదూషణలెక్కువాయే. ధరణిలో మము కవరావమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా. ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై. ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై. సమాధానము చాటనంపావా. ఓ
ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా.